సామాన్యులు నన్ను సకల బాధలు పెట్ట నా మొరాలకించి రావయ్యా అని పాపం అక్కడ సైనికులు చాలా ఇబ్బందులు పడుతుంటే ఆయన పాపం అలా చూస్తూ ఉండిపోయాడు. ఇదేనా మీ తగ్గడం? మా అమ్మవారు అప్పుడు మా రామదాసుని రక్షించవయ్యా అని రాముణ్ణి ఆదేశిస్తే అప్పుడు వెళ్ళాడండి ఆయన. రామదాసు అందుకే చెప్పారు, అందుకే సీతమ్మ నన్ను బ్రోవమ్మ అని చెప్తూ పాడారు వారు. రాముడు ఎట్లా పడితే ఎట్లా దయ చూపిస్తే ఎట్లా చెప్పండి? సీతమ్మ వారికి కూడా గొప్పతనం కలుగజేయాలి ఆయన. సీతమ్మ గొప్పతనం నలుగురికి తెలియజేయాలంటే ఆయన అక్కడ కూడా తగ్గాలి కనుక తగ్గాడు. అంతే తప్ప తగ్గడంలో మా రాముడు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు, ఎలా తగ్గాలో తెలిసినవాడు కనుక అంతేకాక భద్రాచలంలో ఇంకో విశేషం ఉంది. అక్కడ చాలా బాధలు పెట్టి పాపం ఇంత అయింది. ఇక్కడ భద్ర మహర్షి అనేటువంటి మహర్షి తపస్సు చేస్తే స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే క్షీర సముద్రంలో ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా ఇక్కడికి అవతరించాడు అంటారు పెద్దలు. ఎందుకు అంటే స్వామివారు తన వైకుంఠంలో ఉంటే ఎప్పుడు వచ్చేవాడో ఏంటో ఆ గజరాజుని రక్షించడం కోసం అలవైకుంఠపురంలో అక్కడ ఉన్నప్పుడు పాపం అది వేల సంవత్సరాలు అది బాగా తపస్సు చేసిందట పాపం. ఒక పక్క ముసలేమో దాన్ని హింసిస్తోంది బాగా. అటువంటి సమయంలో పాపం గజరాజు చాలా ప్రార్థించాడు, స్వామి వచ్చి రక్షించాడు. కానీ ఇక్కడ భద్ర మహర్షి తపస్సు చేస్తే స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే క్షీరసాగరంలో ఉండేటువంటి వ్యూహనారాయణుడే మళ్ళీ వచ్చాడు అని. ఎందుకు అంటే అక్కడ అమ్మవారితో కూడి ఉన్నాడు ఆయన. అమ్మవారి స్థానం అది, అంటే స్వామివారికి మెట్టినిల్లు వంటిది. అందువల్ల అక్కడి నుంచి తొందరగా వచ్చాడని. అంతేకాక భద్రాచలంలో ఒక విశేషం ఉంది. ఏ ఆలయమైనా సరే మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ ప్రధానమూర్తి ఎవరో వారు మధ్యలో ఉంటారు. మన భారతదేశంలో అనేక రామాలయాలు ఉన్నాయి. ఎక్కడ ఏ రామాలయంలో చూసినా మనం ఎక్కడ ప్రతిష్ఠించుకున్నా అంటే ఆగమశాస్త్రం ప్రకారం మనం ప్రతిష్ఠించుకున్నా ఆ రాముణ్ణి మధ్యలో ప్రధానమూర్తి అయినటువంటి రాముడు మధ్యలో ఉంటాడు. కానీ మన భద్రాచలంలో ఆ భద్ర మహర్షికి సాక్షాత్కరించినటువంటి ఆ స్వామి మధ్యలో సీతమ్మ వారు ఉంటారు. రాముల వారు స్వామి వారి వామాంక బంధు సీతమ్మ వారు ఉంటారు, ఆ పక్క లక్ష్మణ స్వామి ఉంటారు. అందువల్ల ఇక్కడ ఈ స్థానమే మా అమ్మవారిది. అంతేకాక మీ రాముడికి ఉన్నటువంటి 3 విలక్షణ నామాల్లో 2 నామాలు మా అమ్మవారి వల్లే వచ్చాయి అని పెద్దలు అంటారు. అందువల్ల మా అమ్మవారిదే ఘనత అంతా. దేన్నైనా కబ్జా చేసేవాళ్ళు ఇలాగే ఉంటారు. వరాహస్వామి అవసరం లేదు, అది మాకు స్వామి అలాంటివి మీకే తెలియాలి. వరాహస్వామి స్థలం ఇస్తే ఆ స్థలం తీసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇది నాదే అన్నాడు. రామచంద్రమూర్తి మధ్యలో స్థలం ఇస్తే సీతమ్మ వారికి అది మాదే స్థలం అని ఆయన అంటున్నారు. నేను లేదండి, భద్ర మహర్షి చెప్పాడు. అందువల్ల మా అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు మా సీతా మహాలక్ష్మి అంటాం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని. మా అమ్మవారికి 2 చేతులలో కూడా లీలా కమలాలు ఉంటాయి. మా అమ్మవారికి 2 ఆ విధంగా అద్భుతమైన రూపంతో, విలక్షణమైన రూపంతో, ఏ శాస్త్రంలో ఎక్కడ అంతకుముందు చెప్పబడని రూపంతో ఇక్కడ ఆవిర్భవిస్తే అమ్మవారు ఆ విధంగా ఉన్నందువల్ల మీ స్వామికి, ఇక్కడ ఉన్న మనస్వామికి ఓంకార రాముడని, రామనారాయణుడని ఇలా విలక్షణమైన నామాలు. భద్రాచల స్వామికి 3 ఉంటే 2 నామాలు కేవలం అంటే మా చతుర్భుజాలతో, ద్విభుజాలతో అంటే 2 చేతులతో కమలాలు పట్టుకున్న మా అమ్మవారు మధ్యలో స్వామి బడిలో ఉన్నందువల్ల ఓంకార రాముడని, అంతేకాక ఆమెకి నాథుడైనందువల్ల శంఖచక్రాలు ధరించినందువల్ల స్వామికి రామనారాయణుడని. ఇలా మీ స్వామికి 2 నామాలు కేవలం మా అమ్మవారి వల్లే వచ్చాయండి. అంతేకాదండి, ఇందాక మీరు అన్నారు అయోనిజులుగా ఆయన తక్కించుకొచ్చారన్నారు. కానీ భద్రాచల క్షేత్రంలో వారు ఇందాక చెబుతున్నారు వైకుంఠం నుంచి దిగొచ్చారన్నారు. అలాగా రామావతార పరిసమాప్తి తరువాత ఆయన